ప్రజాసేవ చేయడానికే తాము ఏ పార్టీతో సంబంధం లేకుండా ఎన్నికల బరిలోకి దిగినట్లు 8వ వార్డు నుండి పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి బంధు క్రాంతి సుజాత తెలిపారు. ఈ సందర్భంగా 8వ వార్డులోని ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకొని ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తామని తెలిపారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనని ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. ప్రజలందరికీ, అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములందరికీ నమస్కారం. నేను 8వ వార్డు కౌన్సిలర్గా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఏ పార్టీకి సంబంధం లేదు, సొంతంగానే నిలుచుకుంటున్నాము. ప్రజలకు సేవ చేయడం కోసం వచ్చినాం, ప్రజలలోనే ఉంటాం, వాళ్ళ కోసం పనిచేస్తాం, వాళ్ళకి అండదండగా నిల్చుంటాం. ప్రజలు కూడా మాకు అండదండగా నిల్చొని వాళ్ళ అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు బంధు క్రాంతి, బంధు సుజాత. మా ఆవిడను బంధు సుజాతను 8వ వార్డులో నిలబెట్టడం జరిగింది. కాబట్టి ప్రజలతోని మేము కలిసి ఉండడం కోసం, ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల మనిషిగా ప్రజలతో తోడుండడం కోసం పోటీ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ మమ్మల్ని ఆదరించి, మమ్మల్ని అభిమానించి మాకు ఓటు వేసి, మా బ్యాటరీ టార్చ్ లైట్ ఓటు మా గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని గెలిపించవలసిందిగా 8వ వార్డు ప్రజానీకానికి అందరికీ తెలియజేస్తున్నాము. మా దగ్గర ఎటువంటి అది లేదు, ఎటువంటి సొమ్ములు లేవు, ఏమీ లేవు. స్వతంత్రంగా పోటీ చేయడం జరిగింది. కాబట్టి స్వచ్ఛందంగా ప్రజల కోసం సేవ చేయడం కోసం, ప్రజల అవసరాలను తీర్చడం కోసం ముందుకు వస్తున్నాం. కాబట్టి మమ్మల్ని ఆదరించి ఆశీర్వదిస్తారని చెప్పి 8వ వార్డు ప్రజలందరికీ తెలియజేస్తూ